ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారు ప్రయత్నాలు మొదలు పెట్టేంత వరకు రాయలసీమ వెనుకబాటుతనం ఏ విధంగా ఉంది, కరువు సీమగా రాయలసీమ అత్యంత వెనుకబాటుతనంతో ఎలా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు కాదు, 95 నుంచి 2004 వరకు, 14 నుంచి 19 వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది వనరులతో వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు, సాగునీటి రంగానికి, తాగునీటి రంగానికి ఆయనేం చేశారు, పార్టీ వ్యవస్థాపకులు రాయలసీమని ఆనాటి రాయల కాలంలో ఉన్నటువంటి రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు, గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగుగంగ ఈ పథకాలకి శ్రీకారం చుట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ప్రపంచంలోనే, భారతదేశం కాదు ప్రపంచంలోనే రాయలసీమని ఉద్యానవన హబ్గా, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటిది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలతో, 1,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచానికి రాయలసీమ ఒక మోడల్గా అభివృద్ధి చేయబోతున్నటువంటి తరుణంలో రాయలసీమలో పరిశ్రమలు, భారతదేశంలో పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కు వస్తే, భారతదేశ పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కు వస్తే, దాంట్లో 3వ వంతు పెట్టుబడులు రాయలసీమకు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ప్రధానమంత్రి మోడీ గారి సహకారం, ఆశీస్సులతో 2 సంవత్సరాల్లో 4,58,000 కోట్ల పెట్టుబడులు, 2,76,000 మంది ఉపాధి కల్పన కోసం దేశంలోనే ఒక ప్రాంతానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఓవైపున 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చబోతున్నారు. భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్. మరొక వైపున శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి, ఇరిగేషన్, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ పెండింగ్ పనులన్నీ తెలుగుదేశం పార్టీ చేపట్టింది. నారా లోకేష్ గారు మిషన్ రాయలసీమతో పాదయాత్రలో ఏదైతే ప్రామిస్ చేశారో నారా లోకేష్ గారు, ఈనాడు మిషన్ రాయలసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.